లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ట్రెండ్ కు హైదరాబాద్ వేదికైంది. గతంలో ఏదైనా స్పెషల్ అకేషన్స్ లేదా పండుగల సందర్భంగా మాత్రమే ఈ కాన్సర్ట్స్ జరిగేవి. కానీ ఇప్పుడు ప్రతి వీకెండ్ కు లైవ్ మ్యూజిక్ షోలు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. బడా సింగర్స్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఈ షోలను నిర్వహించేందుకు ముందుకొస్తున్నారు. ఇలాంటి ఈవెంట్స్ కు వేలల్లో టికెట్ ధరలు పెట్టి క్షణాల్లో అమ్ముడైపోతున్నాయి. ప్రస్తుతం సిటీలో మ్యూజిక్ కన్సర్ట్లు, లైవ్ షోల ట్రెండ్ నడుస్తోంది. ఇండియన్ ఐడల్స్, ప్రైవేట్ బ్యాండ్లతో పాటు టాప్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా షోలు నిర్వహిస్తూ సంగీత ప్రియులను ఆకర్షిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు పాపులర్ కెఫేలు, బడా రెస్టారెంట్లు లైవ్ మ్యూజిక్ షోలతో జనాలు కిక్కిరిసిపోతున్నారు. సింగర్స్ ఈ షోలలో పర్ఫార్మెన్స్ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సింగర్ రామ్ మిర్యాల, చౌరస్తా బ్యాండ్, కప్రిషో బ్యాండ్ ఫేమస్ అయ్యాయి. విదేశాల్లో మాదిరి హైదరాబాద్ లో కూడా మ్యూజిక్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల 21న గచ్చిబౌలి స్టేడియంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ జరగబోతోంది. ఈ ఈవెంట్ కి మ్యూజిక్ లవర్స్ నుంచి భారీ డిమాండ్ ఉంది. అయితే 15,000 మంది ఎంట్రీకి మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు. ఇందులో టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పొలిటీషియన్స్ కూడా హాజరవుతారని తెలిపారు నిర్వాహకులు. అండ్ నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఒక వర్కింగ్ పేరెంట్ని. మ్యూజిక్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఈ మధ్యన చాలా కష్టం అవుతుంది టికెట్స్ అవి దొరకాలి అంటే కనుక. సో ఈ మధ్యన ఇక్కడ అనిరుద్ధి మ్యూజికల్ ఈవెంట్ కూడా జరుగుతుంది. బట్ లైక్ అన్ఫార్చునేట్లీ ఆల్ టికెట్స్ ఆర్ సోల్డ్ అవుట్. దొరికితే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. దొరికితే ఐ విల్ బీ రియలీ హ్యాపీ. ట్రై చేస్తున్నాను చాలా, బట్ చూడాలి ఎలా ఉంటుంది అనేది. ప్రతి వీకెండ్లో హైటెక్స్ లేదా బౌల్డర్ హిల్స్లోని ప్రిజం అవుట్డోర్లో మ్యూజిక్ ఈవెంట్లు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పబ్లు, కెఫేలలోనూ లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్కు డిమాండ్ ఉంది. దీంతో ప్రతి వారం లైవ్ పర్ఫార్మెన్స్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఆర్గనైజర్లు. ఈ మంత్ జరుగుతున్న అనిరుద్ధ్ కాన్సర్ట్ టికెట్స్ కోసం బాగా ట్రై చేస్తున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. కానీ దొరికితే మా ఫ్రెండ్స్తో వెళ్దామని చాలా ట్రై చేస్తున్నాం. కానీ హోప్ఫుల్లీ ఏమన్నా ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. బట్ ట్రై చేస్తూనే ఉన్నాం, కానీ ఎక్కడ దొరకట్లేదు. ఆల్రెడీ చూస్తున్నాం, లాస్ట్ 7 days నుంచి చూస్తున్నాం, కానీ అసలు టికెట్స్ అనేవి అవైలబుల్గానే లేవు. కాబట్టి దొరికితే వెళ్దామని చూస్తున్నాం. ఆన్లైన్లో లైవ్ కాన్సర్ట్ టికెట్స్ హాట్ కేకుల్లాగా అమ్ముడైపోతున్నాయి. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల్లో లైవ్ కాన్సర్ట్కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుందంటున్నారు ఆర్గనైజర్స్.